లబ్ధి కోసమో మరొక లబ్ధి కోసమో ఇరు పార్టీలు వాగ్యుద్ధం చేసుకున్నటువంటి సంగతి మనం చూస్తున్నాం. కానీ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఏరియాలో ఎటువంటి చెత్త ఉన్నా మా పాలన వచ్చిన తర్వాత తీసేస్తామంట. దీన్ని మీరు ఏ రకంగా సమర్థించుకుంటారు? అసలు వాస్తవానికి కేసీఆర్ గారు ప్రతిదీ తెలంగాణ అభివృద్ధి తెలంగాణ ఆకాంక్షల కోసమే పనిచేశారు తప్ప ఎక్కడ సొంత లాభాల కోసం చేయలేదండి. వీళ్ళు మాట్లాడే విధానం ఫస్ట్ మాకు మొల్లెక్కడ మండుతుందంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడే విధానం సభ్యత సంస్కారం మర్చి తన హోదాను మర్చి అధికార దాహంతో అధికార మదంలో ఒళ్ళు కొవ్వెక్కి నాలుక మందమై మాట్లాడుతున్నట్టే తప్ప ఒక పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి సాగు నోట్లో దాకపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని అంత ఘోరంగా మాట్లాడితే మాకు ఒళ్ళు మండదండి. మేము ఉద్యమకారులమండి, మేము కలిసి పనిచేసినాం, ఆయనతో ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాం. ఆయనకు కొన్ని లక్షల మంది అభిమానులు ఉంటారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. విగ్రహం ఎప్పుడు తెస్తాడో ఎప్పుడు విగ్రహం పెడతారో ఇదానండి ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఇట్లాంటి మాటలు ఎవరైనా వింటారా? అసలు సభ్య సమాజం సిగ్గుపడేటట్టు మాట్లాడేది. మీరు మంచి పనులు చేయండి. అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఇప్పుడు 1200 మంది విద్యార్థులు యువకులు సావడానికి కారణం ఎవరు? ఈ కాంగ్రెస్ పార్టీ కాదా? వీళ్ళు ఇవ్వకపోవడం వల్లనే కదా. మీ దగ్గరకు వస్తాను రామూర్తి గారు, మీ దగ్గరకు వస్తాను. నవీన్ యాదవ్ గారు నిన్న కేటీఆర్ మాట్లాడినటువంటి విధానము, ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి విధానము, అసలు నూతన సచివాలయంలో ఇప్పటి వరకు ఎటువంటి విగ్రహ ప్రతిష్టాపన జరగలేదు. అయితే అదే యుద్ధంలో, అదే మాటల యుద్ధంలో ఈరోజు వెంటనే రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారంటే ఇమ్మీడియట్గా మేమే ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తాం అని అగమేఘాల మీద ఇమ్మీడియట్గా ఆదేశాలు ఇచ్చేసి ఆ స్థలాన్ని కూడా తనే ప్రత్యక్షంగా ఉండి ఆ స్థలాన్ని నిర్ణయించి దానికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ ఈ వాదన కంటిన్యూగా జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అసలు అంటే నేనేమంటున్నా, అమరవీరుల స్తూపము, తెలంగాణ సెక్రటరియట్, తెలంగాణ అస్తిత్వం. రామూర్తి గారు ఒక్క నిమిషం నవీన్ యాదవ్ గారు మాట్లాడినివ్వండి. నవీన్ యాదవ్ గారు మీరు స్పందించండి. జయశంకర్ గారు తెలంగాణ కోసం రామూర్తి గారు ఒక్క నిమిషం నవీన్ యాదవ్ గారు మీరు స్పందించండి. తెలంగాణ సమాజానికి ద్రోహం చేస్తున్నావు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నాయకుల కాళ్ళ కింద పెట్టావు. రామూర్తి